ఓం నమో వెంకటేశాయ. యథా భక్తి నరార్చిత సదా భక్తిమతార్చిత. గోవింద గోవింద. నిజపరగుణదోషం గణ్యతే జీవలోకైః స్తుతితతిమతిభిస్వా సత్క్రియాభీతియుక్తైః. నిజపరగుణదోషౌ మన్యసే నేతి చిత్రం స్తుతినతి సమదృష్టిః త్యక్తమాయా విభక్తి అని అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గురించి భక్తిగా మనసులో భావించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రారంభంలో చదువుకోవలసినటువంటి శ్లోకాలను సంకల్పవాక్యాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. పద్మోద్భవాదివంద్యాయ పద్మజన్యాప్రియాయ చ పద్మనాభాయ దేవాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతీ ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మబీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణస్య గుణగానవిధోపయుక్తం వ్యాసప్రసూతశుకగుంఫితవర్ణయుక్తం రాగాపహానమపి భావరసేన సిక్తం గీతం సమాలపత భాగవతం ప్రయుక్తం. శ్రీ గురుభ్యో నమః. నారద మహర్షి గారు ధర్మరాజు గారికి ఆయన అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తున్నాడు. ధర్మరాజు గారేమో ఈ శిశుపాలుడు శ్రీహరి చేతిలో మరణించాడు, శ్రీహరిలో లీనమయ్యాడు, అది ఎలా కుదిరింది అని ప్రాథమికంగా అడిగాడు. దానికి నారద మహర్షి గారు వరుసగా చక్కటి సమాధానం చెప్పారు. శరీరాభిమానం ఉన్నవాళ్ళు ఎవరైనా, ఈ శరీరమే నేను, శరీరానికి సంబంధించినవన్నీ నావి అనేటువంటి భ్రమలు ఉన్నవాళ్ళు ఎవరైనా సరే, ఆ శరీరానికి ఏమైనా అవమానం జరిగితే, ఆ శరీరానికి ఏమైనా తిరస్కారం జరిగితే దానివల్ల బాధపడతారు. ఆ బాధపడటం వలన వాళ్ళని బాధ పెట్టినటువంటి వ్యక్తులకు ఎంతో కొంత పాపం వస్తుంది. ఆ పాపానికి ఫలితాన్ని అనుభవించవలసి వస్తుంది. కానీ పరమాత్మ విషయంలో ఇది చెల్లటం లేదు. ఆయనకు అజ్ఞానం వలన శరీరం రావటం అనేది జరగటం లేదు. ఆ శరీరం మీద ఆయనకు భ్రమలు అనేవి లేనేలేవు. కాబట్టి ఆయనకి స్తుతులు నిందలు ఇవన్నీ కూడా సమానమే, ఏవీ లెక్కలేవు ఆయనకి. అవిద్యతో వచ్చేవి వేటిని సరే ఆయన లెక్క చేయడు. కాబట్టి ఆయనకి బాధ కలగటం అనేది జరగదు. ఆయనకి బాధ కలగలేదు కాబట్టి అక్కడేమీ దండనకు అవకాశం లేదు. అఫ్కోర్స్ ఆయన కొన్ని సందర్భాల్లో దండిస్తాడు, అది బుద్ధి రావటం కోసం మాత్రమే దండిస్తాడు. తన నియమాలను పాటించకపోవటం వలన ఇంకా కూడా హీనస్థితికి దిగజారకుండా ఉండటానికి ఆయన దండిస్తాడు. అంతే తప్ప బాధపడి దండించటం అనేది ఆయన విషయంలో జరగదు. పైపెచ్చు ఎవరైనా సరే ఈ విధంగా ఆయన్ని స్మరించుకుంటూ ఉంటే, ఎప్పుడూ ఆయన్నే స్మరించుకుంటూ ఉంటే, కోపంతో కావచ్చు, ద్వేషంతో కావచ్చు, మరొక భావంతో కావచ్చు, దేంతోనైనా సరే ఆయన్ని స్మరించుకుంటూ ఉంటే ఆ స్మరణ వల్ల ఉపయోగం కూడా కలిగేందుకు అవకాశం హెచ్చుగా ఉంది అని చెప్పుకుంటూ వచ్చారు. చెప్తూ
తస్మాద్వైరానుబంధేన నిర్వైరేణ భయేన వా స్నేహాత్ కామేన వా యుంజ్యాత్ కథంచిత్ నేక్షతే పృథక్ అని 25వ శ్లోకంలో తాను చెప్పదలుచుకున్నటువంటి అంశాన్ని చెప్పారు. పరమాత్మ విషయంలో ఏదో విధంగా ఆయన్ని గురించి ఆలోచిస్తే చాలు, దానికి ఫలితం ఉంటుంది. తస్మాత్ ఆయనకి వేరే అభిప్రాయాలు ఏం లేవు. తనని గురించి మంచిగా అనుకుంటున్న వాడిని ఎత్తిన పెట్టుకోవటం, తనను తిట్టేవాడిని తొక్కేయటం లాంటి అభిప్రాయాలు అలవాట్లు ఆయనకేమీ లేవు. అందువల్ల వైరానుబంధేన పర్వాలేదు, పరమాత్మ మీద శత్రుత్వం పెంచుకుని ఆ శత్రుభావంతో నిరంతరం ఆయన్నే స్మరించుకోవటం చేసుకోవచ్చు. లేదు నిర్వైరేణ, అలాంటి శత్రుభావాలు మాకెందుకు, మేము సమదృష్టితో ఉండేవాళ్ళము, మంచి మనసుతో ఉండేవాళ్ళము అనుకునే మాట అయితే నిర్వైర భక్తితో ఆయన్ని ఎప్పుడు తలుచుకుంటూ ఉండొచ్చు. నిర్వైర భక్తితో ఏమాత్రమూ వైరం లేకుండా, ఎవరి మీద వైరభావం లేకుండా, పరమాత్మ మీద తప్ప మరొకరి మీద మనసును పోనివ్వకుండా తప్పకుండా ఆయన్ని స్మరించుకుంటూ ఉండొచ్చు. కొంతమందికి రాక్షసులకి ఆయనంటే భయం ఉంది, భయంతో ఆయన్ని తలుచుకుంటూ కూర్చున్నారు. భయేనవా, అలా భయంతో ఆయన్ని నిరంతరం తలుచుకున్నా కూడా తప్పేమీ లేదు, ఆయన్ని తలుచుకుంటే చాలు. స్నేహాత్, కొంతమంది మా స్నేహితుడు ఆయన అని అనుకుని స్నేహంతో తలుచుకున్నారు, అలా తలుచుకున్నా కూడా తప్పేం లేదు. స్నేహాత్ కామేన వా యుంజ్యాత్, కొంతమంది గోపికలు మొదలైన వాళ్ళు ఆయన మీద కామంతో నిరంతరం ఆయన్ని తలుచుకున్నారు. కామేన వా యుంజ్యాత్, ఆ కోరికతో ఆయన్ని తలుచుకున్నా సరే ఏమాత్రం తప్పు లేదు. కామేన వా యుంజ్యాత్ కథంచిత్ నేక్షతే పృథక్. ఈ ఉపాయాలు అంటే వైరానుబంధం, నిర్వైరమైనటువంటి భక్తి యోగం, భయము, స్నేహము, కామము, ఇవి కాక కథంచిత్ నేక్షతే పృథక్, ఈ ఉపాయాలు కాక వేరొక ఉపాయాలు లేనేలేవు. ఈ ఉపాయాలతో పరమాత్మ కంటే వేరే ఏ వస్తువును చూడకుండా ఉండే మాట అయితే వీటికి తిరుగులేదు. ఈ ఉపాయాలతో కథంచిత్ నేక్షతే పృథక్, పరమాత్మనే నిరంతరం ఆలోచించుకుంటూ ఉంటాడు, వేరే విషయాన్ని గురించి ఆలోచించడు. అలా ఆలోచించకపోవటం వలన, వేరే విషయాలను గురించి ఆలోచించకపోవటం వలన, పరమాత్మనే ఆలోచిస్తూ ఉండటం వలన లాభ పొందుతాడు. తస్మాత్ వైరానుబంధేన నిర్వైరేణ భయేన వా స్నేహాత్ కామేన వాయుంజ్యాత్ కథంచిత్ నేక్షతే పృథక్ అని నారద మహర్షి గారు ధర్మరాజు గారికి చెప్పారు. అయితే ధర్మరాజు గారికి మనసులో ఒక సందేహం వచ్చేందుకు ఆస్కారం ఉంది. 5 ఉపాయాలు చెప్పారు మీరు, వైరానుబంధం, నిర్వైర భక్తి, భయము, స్నేహము, కామము అని 5 ఉపాయాలు చెప్పారు. ఈ ఐదిట్లోనూ భక్తి అనేదాన్ని కాస్తంత పెద్ద స్థాయిలో పెట్టాలి కదా, భక్తి అనేది అన్నిటికంటే గొప్పది అని ఒక మాట చెప్పాలి కదా, చెప్తే కదా భక్తులందరికీ కాస్తంత ఉత్సాహం కలిగేది. అలా చెప్పకుండా ఈ 5 ఉపాయాలు ఇవి తప్ప మరొకటి లేవు, వీటితో పరమాత్మను ఏదో విధంగా తలుచుకుంటే చాలు అని చెప్తే సామాన్య భక్తుల గతి ఏం కాను అని సందేహం వచ్చేందుకు ఆస్కారం ఉంది. దాన్ని కొంచెం ప్రస్తుతానికి పక్కన పెడదాము అని, యథా వైరానుబంధేన మర్త్యస్తన్మయతామియాత్ తథా న భక్తి యోగేన ఇతి మే నిశ్చితామతి అని 26వ శ్లోకాన్ని నారద మహర్షి గారు తెర మీదకి తీసుకొచ్చారు. మానవుల యొక్క స్వభావంలో భక్తి లాంటి పాజిటివ్ థింకింగ్ల కంటే భయం లాంటి నెగిటివ్ థింకింగ్కే విలువ ఎక్కువగా ఉంటుంది, వాటి యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. భక్తిగా ఏదో ఒక వస్తువుని తలుచుకోవటం కష్టం కావచ్చు, కానీ భయం లాంటి భావాలతో తలుచుకోవటం అంటే తొందరగా తలుచుకుంటాడు. యథా, ఏ రకంగానైతే వైరానుబంధేన శత్రుత్వాన్ని ఉంచుకుని ఆ శత్రుత్వంతో తలుచుకోవటం కానీ, ఆ శత్రుత్వంతో వచ్చినటువంటి భయంతో తలుచుకోవటం కానీ చేస్తాడో, మర్త్య మానవుడు, అందులోనూ మరణిస్తానేమో అనే భయంతో ఉండేటువంటి మానవుడు, తన్మయతాం యాత్, తలిచి 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 ఆ పరమాత్మతో తన్మయత్వాన్ని ఎలాగైతే పొందుతాడో, న తథా భక్తి యోగేన, భక్తి యోగంతో అంత తొందరగా అంత త్వరగా తన్మయత్వాన్ని పొందలేడు. ఇది మే నిశ్చితామతి,
ఇది నేను తీసుకున్నటువంటి నిశ్చయము, నా బుద్ధికి ఈ నిశ్చయం కలిగిపోయింది అని నారద మహర్షి గారు అంటున్నారు. నాకు నిశ్చయం కలిగింది కాబట్టి కొంచెంసేపు ఈ విషయం మీద సందేహాలు వెలిబుచ్చకు, ఈ విషయం మీద సందేహాలు వద్దు. మానవుల స్వభావంలో ఈ లోపం ఉంది. మానవుల యొక్క స్వభావం, మానవుడు అంటే ఏదో కాళ్ళు చేతిలో ఉండే మనిషిని తీసుకోవటం కాదు, శరీరం ఉన్నటువంటి ప్రాణిని తీసుకో. శరీరం ఉన్నటువంటి ప్రాణికి తప్పనిసరిగా ఉండేది మరణ భయం. ఆ మరణ భయమే గనక పరమాత్మ ద్వారా కలిగినట్లయితే, పరమాత్మ మీద శత్రుభావం అనేది పుట్టినట్లయితే, ఈ పరమాత్మ అనే శత్రువు నన్ను సంహరిస్తాడు అనేటువంటి భయం ఆ ప్రాణికి కలిగినట్లయితే, నిరంతరం ఆ భయంలో నిమగ్నమైపోయి నిరంతరం ఆ పరమాత్మనే చింతన చేస్తూ ఉండటం అనేది తొందరగా కుదరటానికి ఆస్కారం ఉంది. భక్తి యోగం అంటే దాన్ని కష్టపడి అలవాటు చేయాలి, కష్టపడి భక్తిని రప్పించాలి. ఆ భక్తి ఒక పట్టాన రమ్మంటే రాదు, నమ్మమంటే నమ్మరు, లేదా పరమాత్మ మీద ప్రీతిని పెంచుకోవాలయ్యా అంటే వినమంటే వినబుద్ధి కాదు. ఇలాంటివి ఎన్నో సమస్యలు ఉన్నాయి. భక్తి యోగం తొందరగా అబ్బకపోవచ్చు, భయం అనేది తొందరగా అబ్బుతుంది. ఆ భయంతో పరమాత్మను చింతన చేసుకున్నట్లయితే తొందరగా ఆయన మీద ఏకాగ్రత కుదరవచ్చు అని చెప్పి ప్రస్తుతానికి ఈ విషయంలో సందేహాలు వెలిబుచ్చవద్దు అని తేల్చి చెప్పారు నారద మహర్షి గారు ఈ శ్లోకంలో. యథా వైరానుబంధేన మర్త్యస్తన్మయతామియాత్ న తథా భక్తియోగేన ఇతి మే నిశ్చితా మతి అని. దానికి ఒక కవి ప్రసిద్ధమైన దృష్టాంతాన్ని తీసుకొచ్చి చూపిస్తున్నారు. కీటః పేషస్కృతారుద్ధః కుడ్యాయాం తమనుస్మరన్ సంరంభ భయయోగేన విందతే తత్స్వరూపతాం అనే 27వ శ్లోకంలో. తుమ్మెద ఓ చిన్న పురుగుని సెలెక్ట్ చేసుకుంటుందిట. సెలెక్ట్ చేసుకుని ఒక చెట్టు చిల్లులో కానీ తొర్రలో కానీ ఆ కీటాన్ని ఉంచుతుందిట. ఉంచి కీట పేషస్కృత రుద్ధ, పేషస్కృత అంటే తుమ్మెద తీసుకొచ్చింది, ఈ కీటాన్ని తీసుకొచ్చి ఒక చెట్టు తొర్రలోనో ఒక చిల్లులోనో ఉంచేసింది. ఆ పురుగు బయటికి రావడానికి వీల్లేదు, అక్కడే ఉండాలి. కుడ్యాయాం ఆ చిల్లులోనే ఉండిపోవాలి. బయటికి రావాలి అని ఆ పురుగు తాలూకు ఆశ, బయటికి రానివ్వకుండా ఉండేటువంటి ప్రయత్నమేమో ఈ తుమ్మెదది. ఈ ప్రయత్నంలో ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఈ తుమ్మెదేమో ఏం చేస్తోంది, దాని చుట్టూ గిర్రని తిరుగుతూనే ఉంది. ఆ చిల్లు చుట్టూ గిర్రమని తిరుగుతూనే ఉంది. ఈ పురుగుకి ఆ తుమ్మెద తిరిగేటువంటి శబ్దమే వినిపిస్తోంది, ఆ తుమ్మెద రూపమే కనిపిస్తోంది. ఎలాగైనా నేను బయటికి వెళ్ళాలి అనే ప్రయత్నానికి ఈ తుమ్మెదే అడ్డం అనే అనిపిస్తోంది. దాని శబ్దజ్ఞానం, దాని కళ్ళు, దాని మనస్సు మొత్తం తుమ్మెదకి సమర్పితమైపోయినాయి. తమనుస్మరన్ దాన్నే గురించి ఆలోచిస్తోంది. సంరంభ భయయోగేన తనను ఆ కుడ్య అంటే చెట్టు తాలూకు తొరలో కానీ చిల్లులో కానీ పెట్టి బయటికి రానివ్వకుండా చేస్తున్నటువంటి తుమ్మెద మీద ఎనలేని ద్వేషం ఈ పురుగుకి. సంరంభ కానీ దాంతో యుద్ధం చేయటం కానీ లేదా దాన్ని గెలవటం కానీ దీనివల్ల అయ్యే పని కాదు. అందువల్ల భయం, రెండూ ఉన్నాయి. ద్వేషము ఉంది, భయము ఉంది. సంరంభ భయ యోగేన ఇలా కొంతకాలం అయ్యేసరికి ఈ తుమ్మెద చేసేటువంటి ఈ పనికి, గిరగిరా తిరుగుతూ ఉండటం అనేటువంటి పనికి, ఆ పురుగు మనసులో తొలిచేటువంటి ఈ సంరంభ భయాలకి ఫలితంగా విందతే తత్స్వరూపతాం ఆ పురుగు కూడా తుమ్మెదలాగా మారిపోతుంది, ఆ పురుగు కూడా తుమ్మెదైపోతుంది. కీట పేషస్కృతా రుద్ధ కుడ్యాయాం తమనుస్మరన్ సంరంభ భయ యోగేన విందతే తత్స్వరూపతాం అని నారద మహర్షి గారు చెప్తున్నారు. పురుగు తుమ్మెద ఉరికనే ఉదాహరణగా అట్టిపెట్టారు. జరుగుతుందో జరగదో తర్వాత మాట. పురుగు అనేటువంటి స్థానంలో బలం తక్కువగా, బుద్ధి బలం తక్కువగా ఉండేటువంటి ఏ జీవుడినైనా ఉంచుకోండి.
తుమ్మిద అనేటువంటి స్థానంలో బలం ఎక్కువగా ఉండేటువంటి జీవుని ఉంచుకోండి. బలం ఎక్కువగా ఉండేటువంటి జీవుణ్ణి బలం తక్కువగా ఉండేటువంటి జీవుడు గెలవలేడు. అదే సమయంలో అతని మీద ద్వేషం కలుగుతుంది. అతను అడ్డగించాడు అని అనుకుంటే, ఉదాహరణ ప్రకారం అతని మీద ద్వేషం కలుగుతుంది, భయం కలుగుతుంది. ఆ భయంతో అతని గురించే ఆలోచించి అతనిలాగా మారిపోవటం అనేటువంటివి జరుగుతాయి. ఒక విషవృక్షం ఉంది అనుకుంటే, ఆ విషవృక్షం మీద పాకినటువంటి తీగ అది కూడా ఎంతో కొంత చేదుగానే ఉంటుంది. అదే మంచి వృక్షం అనుకుంటే, మంచి వృక్షం మీద పాకినటువంటి తీగ లత మంచి వృక్షం తాలూకు లక్షణాలను కొంతైనా కనబరుస్తుంది. అలాగే ప్రతి జీవుడు తన మనసులో నిరంతరం భయాన్ని, ద్వేషాన్ని రంగరించుకొనినా సరే, ఏ వస్తువుని గురించైనా, ఏ విషయాన్ని గురించైనా ఆలోచిస్తూ ఉంటే తన్మయంగా మారి తీరతాడు. అదే భయం, అదే ద్వేషం పరమాత్మ మీద ఉంటే పరమాత్మ మీద కూడా ఆ తన్మయత్వం వస్తుంది అనటానికి ఈ దృష్టాంతం చాలు అని నారద మహర్షి గారు ఈ శ్లోకంలో చెప్పదలిచారు. అందువల్ల కీటః పేషస్కృతారుద్ధః కుడ్యాయాం తమనుస్మరన్ సంరంభ భయయోగేన విందతే తత్స్వరూపతాం అని అంటున్నారు. అందువల్ల ఏవం కృష్ణే భగవతి మాయామనుజ ఈశ్వరే వైరేణ పూతపాప్మానః తమాపురనుచింతయ అని 28వ శ్లోకంలో జరిగింది ఇదయ్యా అని చెప్తున్నారు. ఏవం ఇదే విధంగా ఆ కీటం పేషస్కృత అని చెప్పుకున్న దాంట్లో పద్ధతిలోనే కృష్ణే భగవతి, కృష్ణుడు మీ అందరికీ స్నేహితుడుగా ఉండేటువంటి కృష్ణుడు భగవతి సామాన్యుడు కాదు, పరమాత్మ కదా. మాయామనుజే తన యొక్క మాయతో ఈ మానవాకారాన్ని ధరించి మీ మధ్య తిరుగుతున్నాడు. అలాంటి మాయామనుజే ఈశ్వరే, ఆయనే అందరి మీద ఉన్నవాడు, అందరినీ నియంత్రించగలిగినటువంటి వాడు, అందరి హృదయాలలోనూ ఉండేటువంటి వాడు ఆయన. అలాంటి వాడి మీద వైరేణ ఈ శిశుపాలుడు, దంతభక్తులు మొదలైనటువంటి వాళ్ళు శత్రుభావాన్ని పెంచుకున్నారు. శత్రుభావాన్ని పెంచుకుని అనుచింతయ, నా శత్రువుని ఏదో చేసేయాలి, నా శత్రువు అలా చేశాడు, నా శత్రువు ఇలా చేశాడు, నా శత్రువు చేసిన ఆ పని తప్పు, నా శత్రువు చేసిన ఈ పని తప్పు అని శత్రువు అనే భావంతోనే పరమాత్మను అనుచింతయ ఎప్పుడూ ఆలోచిస్తూ కూర్చున్నారు. ఎప్పుడూ ఆలోచిస్తున్నారు. శత్రువు అనే మాట వెళ్ళిపోయింది, కేవలం పరమాత్మను గురించి ఆలోచించడమే మిగిలిపోయింది. ఆ మిగలటం వలన పూత పాప్మానః, వాళ్ళు చేసినటువంటి పాపాలన్నీ పోయినాయి, వాళ్ళు పవిత్రులైపోయారు. పూతపాప్మానః, పాపాలన్నీ పోయినాయి కదా, తమాపుహు, ఆయన్నే చేరారయ్యా. పాపాలు పోవటమే కావాలి, పాపాలు పోవటానికి పరమాత్మ చింతనే కావాలి. ఆ పరమాత్మ చింతన శత్రుచింతనైనా, మిత్రచింతనైనా, ఇంకో చింతనైనా, ఏ చింతనైనా ఒకటే. అది చేస్తే చాలు, చేస్తే జరిగితే చాలు, అది వాళ్ళు చేశారు కాబట్టి ఫలితాన్ని అనుభవించారయ్యా అని నారద మహర్షి గారు ఈ శ్లోకంలో అంటున్నారు. ఏవం కృష్ణే భగవతి మాయామనుజ ఈశ్వరే వైరేణ పూతపాప్మానః తమాపురనుచింతయ అనేటువంటి ఈ శ్లోకంలో. మరి మాకంత శత్రుభావం పరమాత్మ మీద రావాలి కదా, రాదు కదా. తొందరగా అంత భయం పరమాత్మ మీద లేదు కదా. అంటే పర్వాలేదు, ఎప్పుడూ పరమాత్మను గురించి ఆలోచించమన్నామే తప్ప శత్రుభావం పెంచుకుని, భయం పెంచుకుని ఆలోచించమనేం చెప్పలేదు కదా. కామాత్, ద్వేషాత్, భయాత్, స్నేహాత్ యథా భక్త్యా ఈశ్వరే మనః ఆవేశ్య తదఘం హిత్వా బహవస్తద్గతిం గతాః అని నారద మహర్షి గారు 29వ శ్లోకంలో అంటున్నారు. కామాత్, పరమాత్మ మీద కోరిక పెంచుకోవచ్చు. ద్వేషాత్, ద్వేషమైనా ఉంచుకోవచ్చు. భయాత్, భయం కూడా పెంచుకోవచ్చు. స్నేహాత్, పరమాత్మను స్నేహితుడిగా భావించుకోవచ్చు, ఆయనతో ఫ్రెండ్షిప్ కూడా చేసుకోవచ్చు. యథా భక్త్యా, భక్తి కూడా పెంచుకోవచ్చు. భక్తితో ఉన్నట్లుగానే కామాత్, ద్వేషాత్, భయాత్, స్నేహాత్ ఈ 4తోనూ పరమాత్మ మీద దృష్టిని పెంచుకోవచ్చు.
యథాభక్త్యా భక్తితో ఎలాగైతే ఈశ్వరే మనః ఈశ్వరుడైనటువంటి ఆ పరమాత్మ మీద మనః ఆవేశ్య మనస్సును నిలబెట్టుకుని తదఘం హిత్వా మనసులో ఉండేటువంటి పాపాలన్నిటినీ పోగొట్టుకోగలుగుతారు. భక్తితో మనస్సును అక్కడ నిలబెట్టుకుని పాపాలన్నిటినీ పోగొట్టుకోగలిగినట్లుగానే మిగతా వాటితో కూడా మనస్సును కనుక పరమాత్మ మీద నిలబెట్టుకుంటే పాపాలు పోగొట్టుకోగలుగుతారు. బహవస్తద్గతిం గతాః బహవః చాలామంది తద్గతిం ఆ పరమాత్మను చేరటం అనేదాన్ని గతాః పొందారు. చాలామంది ఈ పద్ధతిలో ప్రయోజనాన్ని పొందారు అని నారద మహర్షి గారు చెప్తున్నారు. మరి భక్తి వరకు ఓకే, భక్తి అనేది చాలా గొప్ప భావం అని కదా అర్థం చేసుకున్నాము. ఈ కామము, ద్వేషము, భయము ఈ మూడు మంచివి కావు అని కదా మీరు తేల్చారు. స్నేహం అనేది అంత గొప్పదేం కాదు, స్నేహం అనేది దారి తప్పిస్తుంది అని భగవద్గీతలోనూ అక్కడ ఇక్కడ మళ్ళీ మళ్ళీ మార్చి చెప్తూనే వచ్చారు కదా. ఇవన్నీ తప్పుడు భావాలైనప్పుడు ఈ తప్పుడు భావాలతో పరమాత్మను చేరుకోవటం అనేది ఎలా సాధ్యపడుతుంది అని ధర్మరాజు గారు ప్రశ్న వేస్తాడేమో అని ముందే అనుకుని దానికి కూడా ఈ శ్లోకాన్నే సమాధానంగా చెప్పారు. నిజమే, కామము, ద్వేషము, స్నేహము, అలాగే భయము ఇవన్నీ మంచి భావాలు కాకపోవచ్చు, భక్తి అనేది గొప్ప భావం అవ్వచ్చు. కానీ పరమాత్మ మీద ప్రసరించినప్పుడు ఇవన్నీ మంచి భావాల కింద మారిపోతాయి. యథాభక్త్యా భక్తి అనేది, ప్రీతి అనేది పరమాత్మ మీద ప్రసరించినప్పుడు మంచిగా ఎలాగైతే మారిపోతుందో, అదే వస్తువుల మీద ప్రసరించినటువంటి ప్రీతి చెడుగా ఎలా చెడుగా మారుస్తోంది. కానీ పరమాత్మ మీద ప్రసరించినటువంటి అదే భక్తి, అదే ప్రీతి మంచిగా మార్చేస్తుంది కదా. అలాగే స్వతహా దోషభావాలైనటువంటి ఈ కామము, ద్వేషము, భయము, స్నేహము ఈ నాలుగు కూడా పరమాత్మ మీద ప్రసరించినప్పుడు వాటి యొక్క తదఘం హిత్వా వాటి యొక్క దోషభావాలని పోగొట్టుకోగలుగుతున్నాయి. వీటితో గనక పరమాత్మ మీద మనస్సు నిలిచిందా అప్పుడు వీటిలో ఉండేటువంటి దోషాలు పోతున్నాయి. తదఘం హిత్వా వాటిలో ఉండేటువంటి దోషాలను పోగొట్టుకుని బహవస్తద్గతిం గతాః పరమాత్మనే చేరిన వాళ్ళు చాలామందే ఉన్నారు. వాటిలో ఉండే దోషాలన్నీ పోవటం మాత్రమే కాదు, పరమాత్మను చేరారు వీళ్ళందరూ అనటానికే మనకి దృష్టాంతం ఉంటే అందులో లేకపోవటం అనేది ఏముంది? ఈ కామక్రోధాది భావాలు కానీ లేకపోతే ప్రీతి కానీ ఇవన్నీ బాహ్యమైనటువంటి విషయాల మీదకు ప్రసరించినప్పుడు అవి పాడు చేస్తాయి. అవే పరమాత్మ మీదకు ప్రసరించినప్పుడు మంచే చేస్తాయి అని నారద మహర్షి గారు ఈ శ్లోకంలో 29వ శ్లోకంలో చెప్తున్నారు. కామాత్, ద్వేషాత్, భయాత్, స్నేహాత్ యథా భక్త్యా ఈశ్వరే మనః ఆవేశ్య తదఘం హిత్వా బహవస్తద్గతిం గతాః అని. మరి ఎగ్జాంపుల్స్ ఏమున్నాయో చెప్పక్కర్లేదా అంటే 30వ శ్లోకంలో దానికి చెప్తున్నారు. గోప్యః కామాత్ భయాత్ కంసః ద్వేషాత్ చైద్యాదయో నృపాః సంబంధాద్ వృష్ణయః స్నేహాత్ యూయం భక్త్యా వయం విభో అని పై శ్లోకంలో 30వ శ్లోకంలో ఎవరెవరు చేరారు, ఏ భావంతో చేరారు? గోప్యః కామాత్ గోపికలు పరమాత్మ మీద కోరికతో పరమాత్మను గురించే ఆలోచిస్తూ పరమాత్మను చేరిపోయారు. గోప్యః కామాత్. భయాత్ కంసః నన్ను నా చెల్లెలి కడుపులో పుట్టినటువంటి 8వ గర్భంలో పుట్టినవాడు నన్ను సంహరిస్తాడు అని తెలిసిన తర్వాత మొదటి గర్భం నుంచి భయపడుతూనే ఉన్నాడు కంసుడు. మొదటి గర్భం నుంచి భయపడుతూనే ఉన్నాడు. 8వ గర్భం అంటే ఏడు తిప్పితే 8వ గర్భమో ఎందుకు వచ్చిందేమో అనుకుని ఆ భ్రూణహత్యకు కూడా వెనకాడకుండా తన భయంతోనే నన్ను సంహరించేవాడు, నా చెల్లెలు కడుపును పుడుతున్నాడు, నన్ను సంహరిస్తాడు అనేటువంటి భయంతోనే చివరికి పరమాత్మ చేతిలో హతమైపోయి పరమాత్మను చేరుకున్నాడు. భయాత్ కంసః. ద్వేషాత్ చైద్యాదయో నృపాః. ద్వేషంతో, చిన్నప్పటి నుంచి ద్వేషంతో
ఎందుకు వచ్చింది ద్వేషం ఎవ్వరికీ తెలియదు. ఏమో ద్వేషం, పట్టరాని ద్వేషం. ఆ ద్వేషంతో శిశుపాలుడు మొదలైనటువంటి వాళ్ళు చాలామంది రాజులు ఆయన్నే చేరారు. చైద్యాదయ, చైద్య అంటే శిశుపాలుడు అనుకున్నాం కదా, చేది దేశపు రాజు. చైద్యాదయో నృపాహ, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. పౌండ్రక వాసుదేవుడు లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా అక్కడికి చేరారు. చైద్యాదయో నృపాహ. ఇందులో కొంతమంది మాకు ఆయన బంధువు అనేటువంటి భావంతో ఉన్నారు. మా బంధువు గొప్పవాడు, మా బంధువు అందగాడు, మా బంధువు తెలివైనవాడు, మా బంధువు చతురుడు అని అనుకుంటూ ఉన్నారు. ఎవరు? సంబంధాత్ వృష్ణయ, వృష్ణి కులానికి చెందినటువంటి వాళ్ళు. శ్రీకృష్ణ పరమాత్మ మా కులంలో పుట్టాడు, మా వంశంలో పుట్టాడు, మా బంధువు, మాకు దగ్గరవాడు, మాకు మేనత్త కొడుకు, మాకు మేనమామ కొడుకు, మా పిన్ని కొడుకు, మా పెద్దమ్మ కొడుకు అని అనుకుంటూ తిరిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా నిరంతరం గనక పరమాత్మను గురించి ఆలోచించిన మాట అయితే వాళ్ళు కూడా అందుకున్నారు. సంబంధాద్ వృష్ణయ. అఫ్కోర్స్ ఆయన మీద స్నేహం ఉంటే తప్పనిసరి. స్నేహాద్యూయం, మీరు పాండవులే ఉన్నారు. ఆయన మీద స్నేహంతో ఏ కష్టం వచ్చినా ఆయన్నే తలుచుకున్నారు, ఏ సుఖానికైనా ఆయన్నే పిలిచారు. మీకు కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన్నే తలుచుకున్నారు, ఆయనే వచ్చి సహాయం చేశాడు. మీరు ఇప్పుడు రాజసూయం లాంటి మహాక్రతువు చేసి చక్రవర్తి పదవికి వెళుతున్నప్పుడు కూడా ఆయన్నే పిలిచారు. మొదటి పూజ ఎవరికి చేయాలి అంటే ఆయనకే చేశారు. ఆ స్నేహంతోనే ఆయన మీద ఉన్నారు. మీరు కూడా సద్గతిని పొందారు. వాస్తవానికి మీకు తెలుసో తెలియలేదో, కానీ మీరు కూడా సద్గతిని పొందగలరు. స్నేహాద్యూయం భక్త్యా వయం విభో. నారద మహర్షిని నేను, నాలాంటి వాళ్ళు కొంతమంది, తుంబురు నారద, ప్రహ్లాద నారద, పరాశర పుండరీక అనే లెక్క ఉంది కదా, ఆ లిస్టు ప్రకారం మాలాంటి వాళ్ళని కొంతమంది భక్తితో ఆయన్ని నిరంతరం స్మరించుకుంటూ ఆయన్ని పొందాము. సో ఇవన్నీ ఉన్నాయి, ఈ సాధనాలన్నీ ఉన్నాయి. ఈ సాధనాలతో పరమాత్మను నిరంతరం చింతన చేసుకుని ఆయన్నే చేరిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఎగ్జాంపుల్స్ ఉన్నప్పుడు కాదనటానికి ఏమీ లేదు అని నారద మహర్షి గారు ఈ శ్లోకంలో అంటున్నారు. గోప్యః కామాత్ భయాత్ కంసః ద్వేషాత్ చైద్యాదయో నృపాః సంబంధాద్ వృష్ణయః స్నేహాద్యూయం భక్త్యా వయం విభో అనేటువంటి ఈ శ్లోకంలో. ఇందులో నారద మహర్షి గారు చెప్పదలుచుకున్నటువంటి అంశాన్ని పూర్తిగా చెప్పలేదు. నారద మహర్షి గారు చెప్పదలుచుకున్న అంశం మనస్సును పరమాత్మ మీద నిలపటం అనేదే ప్రధానమైనటువంటి అంశం. మనస్సును పరమాత్మ మీద నిలపటానికి ఈ 5 సాధనాలు కావచ్చు అనేది సెకండరీ. భక్తితో అనేది ఎవరు చెప్పక్కర్లేదు, చాలా గొప్పది. ఎందుకంటే చెప్పే నేనే నాలాంటి వాళ్ళం భక్తితోనే ఆయన మీద మనస్సును నిలిపామే కానీ వేరే భావం జోలికి పోలేదు అనే మాట చెప్తూనే ఉన్నారు. కానీ దీన్ని ప్రస్తుతానికి సెకండరీగా ఉంచారు. మొదటిది పరమాత్మ మీద మనస్సును నిలబెట్టడం అనేటువంటిది. అది చేసుకుంటే చాలు, అది తగులుతుంది అని చెప్తున్నారు. ఇంకా పైన చెప్పవలసినటువంటి గ్రంథం చాలానే ఉంది కాబట్టి భక్తి మహాత్మ్యం అవన్నీ తర్వాత వస్తాయి. రావటానికి ముందు పరమాత్మ మీద మనస్సు నిలబెట్టడం అనే పాయింట్ని ప్రధానంగా చేసుకుని ఇక్కడ ఈ మాట అంటున్నారు. ధర్మరాజు గారు అడిగారు, మరి వేణుడనేవాడు పరమాత్మనే దూషించుకుంటూ తిరిగితే వాణ్ణి భృగువు మొదలైనటువంటి బ్రహ్మర్షులు వచ్చి హుంకారంతో కింద పడేశారు, నరకంలోకి తోసేశారు. వాడి విషయంలో అలా ఎందుకు జరిగింది? ఈ చేది భూపాలుడు అంటే శిశుపాలుడు, ఇతని విషయంలో ఇలా ఎందుకు జరుగుతోంది? ఈ రెండిటికి తేడా ఏంటి అని అడిగాడు. దానికి 31వ శ్లోకంలో నారద మహర్షి గారు సమాధానం చెప్తున్నారు. కథమోపి నవేన స్యాత్ పంచానాం పురుషం ప్రతి తస్మాత్ కేనాప్యుపాయేన మనః కృష్ణే నివేశయేత్ అని. వేణుడు పంచానాం, మనం 5 రకాల ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం కదా, 5 రకాల జనాలు ఉంటారు అనుకున్నాం కదా, 5 రకాల సాధనాలు ఉంటాయి అనుకున్నాం కదా, వీటిల్లో దేంట్లోకి రాడు. పంచానాం కథమోపి న స్యాత్ అంటే గోప్యః కామాత్, కోరికతో పరమాత్మనేమీ స్మరించుకోలేదు. భయాత్ కంసః, భయంతో పరమాత్మను ఎప్పుడూ స్మరించుకోలేదు.
ద్వేషాత్ చైద్యాదయో నృపాహ, పరమాత్మను ద్వేషంతో ఎప్పుడూ స్మరించుకుంటూ కూర్చోలేదు. సంబంధాద్వృష్టయ, మా బంధువేనేమీ చెప్పుకోలేదు. స్నేహాద్యూయం, మీరేమీ నాకు పరమాత్మేమీ స్నేహితుడు అనే మాట చెప్పలేదు. భక్తి అనేది సమస్యే లేదు, ఇవేమీ రాలేదు. కాబట్టి అతనికి కథమోపి నవేన స్యాత్ పంచానాం పురుషం ప్రతి, అతనికి పరమాత్మ మీద మనస్సు నిలవటం అనేది జరగలేదు. వేణుడు ఏం చేశాడు? పరమాత్మను దూషించాడు. దూషించడం ఎలా దూషించాడు అంటే, పరమాత్మ అనేవాడు వీరిగా లేడు, నేనే ఈశ్వరుడిని, నన్నే మీరందరూ ఆరాధించండి, ఆ పరమాత్మకు చెప్పిన లక్షణాలన్నీ ఏమీ లేవు, ఆ లక్షణాలున్నవాడే పరమాత్మ అనే మాట ఏమీ లేదు, రాజే పరమాత్మ, పాలకుడే పరమాత్మ, పాలకుడే ఈశ్వరుడు, పాలకుడినే సేవించాలి, మీరు చేసేటువంటి ఏ సేవైనా సరే నాకే చెందాలి, నాకు చెందకపోతే మిమ్మల్ని తొక్కేస్తాను అని తిరిగాడు. వేణుడి యొక్క మాటల్లో అహం అహం, నేను నాకు ఇవే ఉన్నాయి తప్ప పరమాత్మ మీద దృష్టి అనే మాట లేనే లేదు. నేను ఈశ్వరుణ్ణి చెప్పుకుంటూ తిరిగాడు కానీ, అందులోనూ అహంకారవాదంతో తిరిగాడే కానీ తత్వబుద్ధితో ఏమీ తిరగలేదు. కాబట్టి వేణుడు అనేవాడు వీటిల్లో దేంట్లోకి రాడు, ఏ కోవలోకి రాడు. ఏ కోవలోకి రాడు? అసలు పరమాత్మ మీద అతని మనస్సు నిలవలేదు. కాబట్టి అతను చేసింది తప్పు, కాబట్టి అతనికి దండన విధించారు. కథమోపి నవేన స్యాత్ పంచానాం పురుషం ప్రతి. పరమాత్మ విషయంలో ఈ 5-6 సంబంధాలు చెప్పారు కదా, వీటిల్లో దేంట్లోకి వేణుడు అనేవాడు రాడు, కాబట్టి వేణుడిని దండించారు. ఇది పాయింట్ నెంబర్ 1. తస్మాత్ కేనాప్యుపాయేన మనఃకృష్ణే నివేశయేత్ అనేది 2వ పాయింట్. అందువల్ల కేనాప్యుపాయేన, చెప్పిన దారులలో ఏదో ఒక దారిని ఎంచుకోవచ్చు, ఎంచుకుని కేనాప్యుపాయేన మనస్సుని కృష్ణే, ఆ పరమాత్మలో నివేశయేత్, నిలబెట్టుకోవాలి అనేది పాయింట్. పరమాత్మ మీద మనస్సును నిలబెట్టుకోవాలి. ఆ పని చేసినవాడు ధన్యుడు. ఆ పని ఏ విధంగా చేశాడు అనేది ఇప్పుడు సమస్య కాదు, ఆ పని చేశాడా లేదా అనేదే ప్రశ్న. వేణుడు ఆ పని చేయలేదు కాబట్టి వేణుడికి దండన విధించబడింది అని నారద మహర్షి గారు చెప్తున్నారు. మనం అనుకున్నట్లుగా పరమాత్మ మీద మనసు నిలబెట్టాలి అనేటువంటి పాయింట్ని హైలైట్ చేస్తూ ఈ శ్లోకాన్ని చెప్తున్నారు. కథమోపి నవేన స్యాత్ పంచానాం పురుషం ప్రతి తస్మాత్ కేనాప్యుపాయేన మనఃకృష్ణే నివేశయేత్ అనేటువంటి ఈ శ్లోకంలో సమాధానం చెప్పారు. చెప్పడం పూర్తయినట్లే దాదాపుగాను. కానీ ఈ సమాధానం మరొక ప్రశ్నకు తెరతీసింది, లేదా అడిగిన ప్రశ్ననే మళ్ళీ అడిగేందుకు వీలుగానే ఈ సమాధానం ఉంది అనేది ఇందులో ఉండేటువంటి సంక్లిష్టత. అడిగిన ప్రశ్న ఏంటి? పరమాత్మను నిందించటం తప్పు కదా, పరమాత్మను నిందిస్తే అది తప్పైతే దానికి శిక్ష విధించబడాలి కదా, శిక్షే పడాలి తప్ప దానికి ఉత్తమ గతి అనేది కూడదు. మరి శిశుపాలుడికి ఉత్తమ గతి ఎందుకు వచ్చింది అనేది ప్రశ్న. దానికి ఎగ్జాంపుల్ ఏంటి? వేణుడికి వచ్చిన గతే శిశుపాలుడు కూడా వచ్చి ఉండాలి కదా అని. వేణుడు దానికి దృష్టాంతం, ఎగ్జాంపుల్. ఇప్పుడు దీన్ని నారద మహర్షి గారు ఏం చెప్పారు? అసలు పరమాత్మకు శరీరాభిమానం లేదు, శరీరాభిమానం రావటానికి లేదా శరీరం రావటానికి ముందుండేటువంటి మాయ అనేది పరమాత్మ మీద పనిచేయదు, కాబట్టి ఆయనకి స్తుతులు నిందలు ఇవన్నీ సమానం, ఆయన గురించి ఆలోచిస్తే చాలు, ఆయన మీద మనస్సు తన్మయం అయితే చాలు, వాడికి ఉత్తమగతి దొరుకుతుంది అని చెప్పారు. మరి ఇలాంటి పని వేణుడు చేశాడంటే ఇలాంటి పనులు చేయలేదు, వేణుడి యొక్క మనస్సు పరమాత్మ మీద నిలవలేదు అని కూడా చెప్పారు. ఓకే, కాదనటం లేదు, మీరు చెప్పింది బాగానే ఉంది. కానీ వేణుడు యొక్క మనస్సు పరమాత్మ మీద నిలవలేదు, కానీ పరమాత్మను గురించి ఏదో కొంత చెప్పాడు కదా. ఈ శిశుపాలుడి యొక్క మనస్సు పరమాత్మ మీద నిలిచింది, ఆ స్థాయిలో వేణుడిది లేకపోవచ్చు, కానీ పరమాత్మ లేడు అన్నప్పుడు పరమాత్మ అన్నాడు కదా. అటువంటి వాడిని ఎందుకు శిక్షించారు అనేటువంటిది ప్రశ్న. అటువంటి వాడిని ఎందుకు శిక్షించారు అంటే తప్పు అనే కదా శిక్షించారు. అంటే పరమాత్మకి ఈ నిందల వల్ల బాధ కలగచ్చు, కలగకపోవచ్చు, కానీ పరమాత్మను నిందించటం తప్పు అనేటువంటి భావం ఉంది కదా.
ఉంది కాబట్టే కదా వేణుని వచ్చి బ్రహ్మర్షులు శిక్షించారు. మరి అది తప్పైతే దాని ద్వారా పరమాత్మ మీద మనస్సు నిలవటం అనేది జరగచ్చు, జరగకపోవచ్చు, తర్వాత మాట. తప్పు అనేది ఒకటి ఉంది కదా, ఆ తప్పుకి దండన ఉండాలి కదా. ఆ దండన శిశుపాలుడి విషయంలో ఎందుకు జరగలేదు? దండన అంటే ఏదో తలకై తీసేయటం వరకే కాదు, వాడు నరకంలో పడాలి కదా. పరమాత్మను నిందించిన వాడి నాలుక ఊడుతుంది అనే మాట అనాలి కదా మనం. భగవంతుణ్ణి నిందిస్తే కళ్ళు పోతాయి అని చెప్పి భయపెట్టాలి కదా. భయపెట్టాలంటే అది నిజం అవ్వాలి కదా. నిజం అవ్వాలంటే వేణుడికి జరిగినట్లుగానే శిశుపాలుడికి కూడా జరిగి ఉండాలి కదా. మరి ఇది ఇలా ఉండగా వేణుడేమో అసలు ఏ ఉపాయంతోనో పరమాత్మ మీద మనసు పెట్టలేదు, శిశుపాలుడేమో పెట్టాడు అని చెప్పి సర్దేస్తే వ్యవస్థ ఎలా జరుగుతుంది? వ్యవస్థ జరగటం చాలా కష్టం. భగవంతుణ్ణి నిందించకూడదు, భగవంతుణ్ణి గనక నిందిస్తే వేణుళ్లాగా నరకానికి పోతారు అని చెప్పాలి అంటే శిశుపాలుడు అడ్డం తగులుతున్నాడు. శిశుపాలుడు ఈ వేణుడి కంటే ఎక్కువ తిట్టాడు, ఎక్కువ తిట్టినా సరే పరమాత్మలో కలిసిపోయాడు అని చెప్పుకోవటం చాలా కష్టం కదా అనేది చాలా పెద్ద ప్రశ్న. దానికి నారద మహర్షి గారు చెప్తున్నారు, నువ్వు చెప్పింది నిజమే, పరమాత్మను నిందించటం అనేది తప్పు. అంటే ధర్మశాస్త్ర నియమం ప్రకారం అది డోంట్ అంటే నిషేధం కిందకు వస్తుంది. ఆ నిషేధానికి దాన్ని దాటితే గనక వచ్చేటువంటి దండన తప్పనిసరిగా లభిస్తుంది. ఎప్పుడైనా సరే నిషేధాన్ని ఉల్లంఘిస్తే, నిషేధాజ్ఞలను మీరితే దానికి దండన తప్పనిసరిగా రావాలి. ఆ విధంగా వేణుడికి వచ్చింది, శిశుపాలుడికి కూడా వచ్చి ఉండాలి, కానీ కొన్ని కారణాల వల్ల రాలేదు. నువ్వన్నది కరెక్టే, పరమాత్మను భగవంతుడిని నిందించటం తప్పు, ఆ తప్పును మీరిన వారికి శిక్ష అనేది తప్పనిసరిగా వస్తుంది. కానీ శిశుపాలుడి విషయంలో అలా జరగకపోవడానికి కొన్ని ప్రత్యేకించిన కారణాలు ఉన్నాయి. అవి ఏమిటి అనే విషయాన్ని 32వ శ్లోకంలో నారద మహర్షి గారు చెప్తున్నారు. మాతృశ్వసేయో వశ్చైద్య దంతవక్త్రశ్చ పాండవ పార్షద ప్రవరౌ విష్ణో విప్రశాపాత్ పదాచ్యుతౌ అనేటువంటి శ్లోకంలో ఈ చైద్యుడు మాతృశ్వసేయో వహ, మీ తల్లికి చెల్లెలు వరసయ్యేవాడి పిల్లవాడు. మాతృ శ్వస, మాత అంటే తల్లి, శ్వస అంటే చెల్లి. మీ తల్లికి చెల్లికి పిల్లవాడు అంటే మీకు పిన్ని వరసయ్యే ఆవిడకి పిల్లవాడు అవుతాడు. మాతృశ్వసేయో వహ చైద్య. దంతవక్త్రశ్చ, దంతవక్తుడు కూడా అంతేను. పాండవ, ఓ ధర్మరాజా, కనిపించడానికి మీ పిన్ని పిల్లల్లా వీళ్ళు కనిపిస్తున్నారు, కానీ పార్షద ప్రవరవు విష్ణోహో, వీళ్ళిద్దరూ కూడా విష్ణోహ శ్రీమన్ మహావిష్ణువు యొక్క పార్షద ప్రవరవు, పరివారంలో చాలా ముఖ్యులు వీళ్ళిద్దరూ. పార్షద ప్రవరవు విష్ణోహో. విప్రశాపాత్, విప్రుడు విద్యావంతులైనటువంటి సనక సనందనాదుల యొక్క శాపం ద్వారా పదాత్ చ్యుతౌ, ద్వారపాలక పదవి నుండి కిందకి జారి పడిపోయారు. వాళ్ళకి శాపం అనేది ఉంది కాబట్టి ఆ శాపంలో భాగంగా పరమాత్మను ద్వేషిస్తున్నట్లుగా, పరమాత్మ అంటే భయం ఉన్నట్లుగా, పరమాత్మను నిందిస్తున్నట్లుగా ఇలా కనిపించారే కానీ వాళ్ళు వాస్తవానికి అలాంటి వాళ్ళు కారు. వాళ్ళు పరమాత్మకు చాలా ముఖ్యులైనటువంటి అనుచరులు, జయ విజయులు వాళ్ళు. వాళ్ళు అక్కడి నుంచి విప్రశాపం వల్ల కిందకి పడ్డారు. వాళ్ళ శాపం ప్రకారం వాళ్ళు చేస్తూనే ఉన్నారు తప్ప వాళ్ళకి పరమాత్మ మీద అంత ద్వేషం వాస్తవంగా లేదు. ఆ జీవుల యొక్క సంస్కారంలో అలాంటి భావన ఏమీ ఎక్కువ లేదు అని చెప్పారు. మాతృశ్వసేయోవశ్చైద్య దంతవక్త్రశ్చ పాండవ పార్షద ప్రవరౌ విష్ణో విప్రశాపాత్ పదాచ్యుతౌ అనేటువంటి 32వ శ్లోకంలో మనకైతే ఈ జయ విజయులేంటి, జయ విజయులు ఎలాంటి శాపానికి గురయ్యారు, ఎందుకు గురయ్యారు, ఎక్కడి నుంచి పడిపోయారు, మధ్యలో పరమాత్మ వచ్చి ఏం సెటిల్మెంట్ చేశాడు అనే విషయాలు ఇంతకుముందు విన్నాం కాబట్టి తెలుసు. కానీ ధర్మరాజు గారికి అప్పటికి బాగా తెలిసినట్లేదు. అందువల్ల పైన ఎందుకు అలా జరిగింది, ఏమైంది, దానికి కారణం ఏంటి అని ఆయన ప్రశ్నలు వేశారు. వేసినటువంటి ప్రశ్నలకి నారద మహర్షి గారు కూడా పై గ్రంథంలో సమాధానాన్ని చెప్పుకుంటూ వచ్చారు. వాటి విషయాలని మరొకసారి మనం పైన తరచి చూసుకుందాము. ఇప్పటికైతే ఒక ప్రధానమైన విషయాన్ని మనం మనసులో పెట్టుకుందాం. మనసుకి ఎప్పుడూ ఏదో రకమైన ఆలోచన చేయటం అనేది అలవాటు.
ఏదో రకమైన ఆలోచన, ఏదైనా ఒక వస్తువు మీద కోరిక, లేదా ఒక వస్తువు అంటే ద్వేషం, మరొక వస్తువు అంటే భయం, ఏదో కత్తి, పాము, పిల్లి ఇలాంటివంటే భయం, ఇంకొక వస్తువు మీద స్నేహం, ఇంకొక వస్తువు మీద ప్రీతి, ఇలా చేయటం అనేది మనసుకు ఉండేటువంటి సహజ స్వభావం. అయితే అదేమీ నికరంగా లేదు, నియతంగా అస్సలు లేదు. వస్తువు మీద, ఈ వస్తువు మీద ప్రేమ అనేది నికరంగా లేదు, ఈ వస్తువు మీద భయం అనేది నికరంగా లేదు. కత్తి అంటే చాలా భయం, కానీ కూరగాయలు కోయటానికి అదే కత్తి కావాలి. పిల్లి అంటే చాలా భయం, కానీ ఇంట్లో ఎలుకలు బాగా తిరుగుతుంటే పిల్లిని పెంచుకుందామని అనిపిస్తుంది. ఇలా నికరంగా నియతంగా లేకుండా మనసులోని ఆ భయం ఒడిదుడుకులు లోనవుతోంది. ప్రీతి అలాగే ఉంది, స్నేహం అలాగే ఉంది, ద్వేషం అలాగే ఉంది, అన్ని భావాలు అలాగే ఉన్నాయి. వీటికి తోడు ఈ భావాలన్నీ వేరువేరు అంశాల మీదకి వేరువేరుగా ప్రయాణం చేస్తున్నాయి. వేరువేరు అంశాల మీదకి మారి మారి ప్రయాణం చేస్తున్నాయి. అవి స్థిరంగా లేవు. అంటే మనసు స్థిరంగా ఉండకపోవటానికి, మనస్సును స్థిరంగా ఉంచకపోవటానికి ఇవన్నీ సాధనాల కింద పనికొస్తున్నాయి. ఈ ప్రేమ, ప్రీతి, లేదా భయము, లేదా స్నేహము, ఇవన్నీ పనికొస్తున్నాయి. నారద మహర్షి గారు చెప్పేటువంటి కాన్సెప్టు వీటన్నిటినీ వేరువేరు అంశాల మీదకు తోసేయటం కాకుండా వీటన్నిటినీ ఒకే వస్తువు మీదకి తోసేస్తే, ఆ వస్తువు శాశ్వతమైన నిత్యమైన పరమాత్మతత్వమే అయితే మనసు కుదిరొచ్చింది కదా. వీటన్నిటినీ తోయలేము. వీటన్నిటిలో ఏదో ఒకటి మనకు బాగా బలంగా ఉండేటువంటి భావం ఒకటి ఏదైనా దొరికితే దాన్ని తీసుకొచ్చి పరమాత్మ మీదకు తోసేస్తే మనసు అక్కడ కుదురుగా ఉంటుంది కదా. మనసు అక్కడ కుదురుగా ఉండకపోవటమే కదా మనకున్న సమస్య. ఆ సమస్యని ఇలా కూడా తీర్చుకోవచ్చు కదా అని. మనకి ఏ భావం బలంగా ఉంది, ఏ భావంతో మనం పనిచేస్తున్నాము అనేది తెలియదు కాబట్టి, మనకేం భయం ఎక్కువ ఉందా, మనకి ద్వేషం ఎక్కువ ఉందా, ఏ భావం ఎక్కువగా పనిచేస్తోంది తెలియదు మనకి. అందువల్ల మిగతా భావాలు కొంచెం పాడు చేసే భావాలు కాబట్టి వాటన్నిటినీ పక్కన పెట్టి భక్తి అనేటువంటి భావాన్ని పెంచితే, ఆ భక్తి ప్రీతి అనేటువంటి భావాన్ని పరమాత్మ మీద ఉంచితే ఆ ఉంచిన దానికి ఫలితం తప్పనిసరిగా వస్తుంది అని చెప్తున్నారు. ఆ విషయాన్ని మనం బాగా మనసులోకి ఎక్కించుకుందాం. మిగతా ఉదాహరణలన్నీ కూడా ఈ భక్తిభావం పరమాత్మ మీద కలగటానికి వీలుగా ఎలా ఉపయోగపడతాయి అనే విషయాన్ని సొంతంగా ఆలోచించుకుందాం. తర్వాత గ్రంథాన్ని విని కూడా మనం దాన్ని స్థిరం చేసుకుందాం. మన మనసుల్లో భక్తి పెరిగి ఆ భక్తి పరమాత్మ మీద ఉండటం ఎలా అనే అంశం మీద మనం ఎక్సర్సైజ్ చేసుకుందాం. అలా మనకు భక్తి కలగాలి, ఆ భక్తి పరమాత్మ మీదే కలగాలి. పరమాత్మ మీదే తప్ప మన మనసు మరొక చోటుకు వెళ్ళకూడదు అనేటువంటి స్థితి మనకు రావాలి అని అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో ఈరోజుకి పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఈరోజు మొదటి అధ్యాయంలో 25వ శ్లోకం నుంచి మనం పారాయణం చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం సప్తమస్కంధే ప్రథమాధ్యాయే శ్లోకాః తస్మాద్వైరానుబంధేన నిర్వైరేణ భయేన వా స్నేహాత్ కామేన వా యుంజ్యాత్ కథంచిత్ నేక్షతే పృథక్ యథా వైరానుబంధేన మర్త్యస్తన్మయతామియాత్ న తథా భక్తియోగేన ఇతి మే నిశ్చితా మతిః కీటః పేషస్కృతా రుద్ధః కుడ్యాయాంతమనుస్మరన్ సంరంభభక్తియోగేన విందతే తత్స్వరూపతాం. ఏవం కృష్ణే భగవతి మాయామనుజ ఈశ్వరే వైరేణ పూతపాప్మానః తమాపురనుచింతయా కామాత్ ద్వేషాత్ భయాత్ స్నేహాత్ యథా భక్త్యేశ్వరే
మనః ఆవేశ్య తదఘం హిత్వా బహవస్తద్గతిం గతాః గోప్యః కామాత్ భయాత్ కంసః ద్వేషాచ్చైద్యాదయో నృపాః సంబంధాద్వృష్ణయస్నేహాత్ యూయం భక్త్యా వయం విభో కతమోపి న వేన స్యాత్ పంచానాం పురుషం ప్రతి తస్మాత్ కేనాప్యుపాయేన మనః కృష్ణే నివేశయేత్ మాతృశ్వసేయో వశ్చైద్యో దంతవక్త్రశ్చ పాండవా పార్షదప్రవరౌ విష్ణోః విప్రశాపాత్ పదాచ్యుతౌ ఇతి శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం సప్తమస్కంధే ప్రథమాధ్యాయే శ్లోకాః అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్ అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.